అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేఆర్పురం డివిజన్లోని కేఆర్పురం పంచాయతీలో చీమలవారిగూడెం వివోలోని మనం చూస్తున్నటువంటిది వరి సుమారు 25 నుంచి 35 ఎకరాలు ఉన్నటువంటి వరి ఫీల్డ్లో నేను వెళ్ళటం జరిగింది. మరి ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో పిఎండిఎస్ సుమారుగా 3 సంవత్సరాల నుంచి వేసినటువంటి ఫీల్డ్ మరి ఇది కూజా పటేల్ అనే దేశవాళీ వరి మరి ఇక్కడ ఊడ్చడం జరిగింది. మరి ఇక్కడ ఇదైతే మేదాన్ తుఫాను ప్రభావం దీన్ని ఇక్కడ గమనిస్తున్నాం మనం అందరూ కూడాను. ఈ ఫీల్డ్లోని ఎలాంటి డ్యామేజ్ లేకుండాను చాలా చక్కగా వరి అనేది నిలబడడం జరిగింది మీరు గమనిస్తున్నారు. మరి ఇది సుమారుగా ఇంకా 15 నుంచి 20 రోజుల్లోని ఈ పంట కోత దశలో ఉంది. అయినప్పటికీ కూడా వీధులు గాలి కాసినప్పటికీ కూడాను ఎలాంటి డ్యామేజ్ లేకుండా చక్కగా ఉంటాం మనం గమనిస్తున్నాం ఈ ఫీల్డ్ని. కూజా పటేల్ అనే దేశవాళీ వరి రకం ఈ రకం. మరి ఈ విధంగాను డ్యామేజ్ లేకుండా చక్కగా ఉంది. మరి ఇందులో మనం ఓన్లీ పిఎండిఎస్ తర్వాత జీవామృతం పొట్ట దశలోని నమస్కారం అండి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరి పొలం, ఈ వరి అన్నది పూర్తిగా రసాయన ఎరువులు వాడినటువంటి పొలం. మరి ఏదైతే మేదాన్ తుఫాన్ యొక్క ప్రభావం ఈ పంట పైన 75% డ్యామేజ్ ఉందని చూడండి, ఒకసారి గమనించడం జరుగుతుంది. మరి ఇది పూర్తిగా రసాయన ఎరువులు వాడినటువంటి వరి పొలం. మరి సుమారుగా ఇంకా 10 నుంచి 15 రోజులు కోత దశలో ఉంది. మరి ఈ దశలోని రైతుకి అపారమైన నష్టం కలుగుతుందని మనం గమనించడం జరుగుతుంది. చూడండి ఈ ఫీల్డ్ ఎలా ఉందో. ఇందాక మనం ఎన్ఎఫ్ ఫీల్డ్ చూసాము, ఆ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి ఒకసారి తేడా గమనించిన అందరూ కూడాను. న్యాచురల్ ఫార్మింగ్ ఉన్నటువంటి ఫీల్డ్ అయితే చక్కగా ఎలాంటి డ్యామేజ్ లేకుండా నిలబడి ఉండటం గమనించాము. ఈ ఫీల్డ్ అయితే చూడండి సాపవలే పూర్తిగా నేలమట్టమై ఉంది.